ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సిట్ విచారణ కొనసాగుతుంది. జూబ్లీహిల్స్ పిఎస్ లో గంటకు పైగా ఈ విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కొండా విశ్వేశ్వరరెడ్డి స్టేట్మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేస్తున్నారు. సాక్షిగా కొండా విశ్వేశ్వరరెడ్డి వాంగ్మూలం ఇస్తున్నారు. రైట్, ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే సిట్ విచారణ కొనసాగుతుంది. ఈ విచారణకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, దాదాపు గంటకు పైగా విచారణ కొనసాగుతుంది. సో స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తున్నారు. ఇంకా ఎంతసేపట్లో అయిపోయే ఛాన్స్ ఉంది? చేవెళ్ల ఎంపీ బీజేపీ సీనియర్ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి స్టేట్మెంట్ ను ఫోన్ ట్యాపింగ్ కేసులో రికార్డ్ చేస్తున్నారు. సిట్ అధికారుల బృందం గంట సేపటి నుంచి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కావచ్చు, లేకపోతే ఆ ఎన్నికల ముందస్తులో భాగంగానే తన ఫోన్ ట్యాప్ గురైందన్నటువంటి విషయాన్ని కొండా విశ్వేశ్వరరెడ్డి తెలియజేసినటువంటి సందర్భంలోనే అప్పుడే ఆయన యొక్క ఫిర్యాదును తీసుకోవడం జరిగింది. ఇక ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క సైడ్ నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి వారి యొక్క ఇన్వాల్వ్మెంట్ను ఏ రకంగా ఫోన్ ట్యాప్లను చేయడం జరిగింది, మొత్తం ఎంతమంది ఫోన్లను ట్యాప్ చేసినటువంటి పూర్తి వివరాలను నిందితుల నుంచి రాబడుతున్నటువంటి సమయంలోనే మరోవైపు బాధితుల నుంచి కూడా స్టేట్మెంట్ల రికార్డు అనేది జరుగుతూ ఉంది. ఇక ఇప్పటికే 257 మంది బాధితుల యొక్క స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం జరిగింది. ఇందులో అనేక మంది కాంగ్రెస్ నేతలు ఉన్నారు, అలాగే బీజేపీ సీనియర్ నేతలు ఉన్నారు. మరోవైపున పొలిటికల్ స్ట్రాటజిస్టుల యొక్క స్టేట్మెంట్ రికార్డ్ అనేది జరిగింది. యాజ్ ఏ విక్టిమ్స్గా బాధితులుగా వారి యొక్క స్టేట్మెంట్లను రికార్డ్ చేయడం జరుగుతుంది. మరోవైపు ఎప్పుడైతే ప్రభాకర్ రావును విచారణ చేయడం జరిగిందో ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ మొదలుపెట్టిన దగ్గర నుంచి అనేక కీలక ఆధారాలను ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సేకరించడం జరుగుతుంది. ఒకవైపున ప్రభాకర్ రావును విచారిస్తున్నారు, మరోవైపున ఈ కేసులో మొట్టమొదటిగా పట్టుబడినటువంటి ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును ఇద్దరిని విచారిస్తున్నటువంటి సందర్భంలోనే అనేక కీలక ఆధారాలు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి సేకరించడం జరుగుతుంది సిట్ దర్యాప్తు బృందం. ఇక ఒకవైపున నిందితులను విచారిస్తూ బాధితుల యొక్క స్టేట్మెంట్లు కూడా రికార్డు జరుగుతోంది. ఇప్పటికే అనేక మంది రాజకీయ నాయకులు తమ యొక్క స్టేట్మెంట్ ను సిట్ అధికారులకు ఇవ్వడం జరిగింది. ఇక కొద్దిసేపటి క్రితమే గంట క్రితం ఇక్కడకు చేరుకున్నటువంటి ఆ కొండా విశ్వేశ్వరరెడ్డి గత ఎన్నికల సమయంలో తన ఫోన్ ఏ రకంగా ట్యాప్ గురైంది, ఎవరు ఫోన్ ట్యాప్ చేసి ఉంటారనేటువంటి విషయాలను ఒకవైపున స్టేట్మెంట్ రూపంలో సిట్ అధికారులకు ఇస్తూ ఉన్నవారు, మరోవైపు సిట్ అధికారులు సైతం ఆయన ఫోన్ ఏ రకంగా ట్యాప్ గురైంది, ఎన్నిసార్లు ట్యాప్ గురైంది అనేటువంటి విషయాలన్నింటినీ కూడా కొండా విశ్వేశ్వరరెడ్డికి తెలియజేస్తున్నటువంటి విషయాన్ని కూడా తెలుపుతున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి దాదాపు 20 పేజీల వరకు కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినటువంటి లిస్ట్ అవుట్ మొత్తాన్ని కూడా బయటపెట్టినట్లు ఒక సమాచారం అయితే అందుతోంది. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ లో తన ఫోన్ ఎప్పుడైతే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సమయంలో ముఖ్యంగా చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, చేవెళ్ల పార్లమెంటు పరిధిలో ఆయన ఎప్పుడైతే పోటీలో దిగబోతున్నటువంటి విషయాలు తెలిసిన తర్వాత ముఖ్యంగా ఆయన పార్టీలు మారేటటువంటి సందర్భంలో ఆయన యొక్క వ్యూహ రచనకు సంబంధించి ఆయన యొక్క ఎలక్షన్ ప్లానింగ్ కు సంబంధించి కూడా ప్రతి మూమెంట్ ను క్యాప్చర్ చేయడానికి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ హయాంలో కొంతమంది ప్రోద్బలంతోనే ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ల ప్రక్రియ నడిచిందన్న విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత చాలా తెలంగాణ రాష్ట్రంలోనే ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి రాజకీయ నేతల్లో ఒకటైనటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి మీద కూడా దృష్టి సారించడం జరిగింది. ఆయన ఫోన్ ట్యాప్ కు గురైంది. ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఆయన మొత్తం ఎవరెవరితో మాట్లాడారు, ఏ రకంగా అనేది ఉంటుంది, ఎవరితో ఏ రకమైనటువంటి లాలూచీలు జరుపుతున్నారు, ఏ రకంగా ఆయన యొక్క మూమెంట్స్ అనేవి నడుస్తున్నటువంటి అన్ని అంశాలను కూడా ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ ద్వారా తెలుసుకోవడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో. సో ఇప్పుడు ఆ విషయం మీదనే గతంలోనే కొండా విశ్వేశ్వరరెడ్డి సిట్ అధికారులకు ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఓపెన్ అయిన తర్వాత ఈ కేసుకు సంబంధించి తన ఫోన్ ట్యాపింగ్ గురైనటువంటి విషయాలన్నింటినీ కూడా పోలీసులకు ఫిర్యాదు రూపంలో వివరించిన తర్వాత ఇప్పుడు బాధితుల స్టేట్మెంట్ రికార్డు జరుగుతుంటే ఈ బాధితుల స్టేట్మెంట్ రికార్డు ఈ మధ్యనే కొండా విశ్వేశ్వరరెడ్డికి నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్ గా విక్టిమ్ గా ఆయనకు స్టేట్మెంట్ అనేది ఇవ్వాల్సిందిగా కోరడంతో ప్రస్తుతం ఆయన ఆ స్టేట్మెంట్ ను ఇస్తూ ఉన్నారు. గంట సేపటి నుంచి ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లోనే కొండా విశ్వేశ్వరరెడ్డి బయటకు వచ్చిన తర్వాత అసలు ఆయన ఫోన్ ఏ రకంగా ట్యాప్ గురైంది, ఎవరు ఫోన్ ట్యాప్ కు చేసి ఉంటారు, ఎంతకాలం పాటు ఫోన్ ట్యాప్ గురైంది, ముఖ్యంగా గత సార్వత్రిక ఎన్నికల సమయంలో నవంబర్ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు చాలా కీలకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ ప్రక్రియ అనేది నడిచినటువంటి విషయం అనేది వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ 15
రోజుల్లోనే దాదాపు 4,000 మంది ఫోన్లు ట్యాప్ అయ్యేటువంటి విషయం వెలుగులోకి వచ్చింది. కాబట్టి ఈ 4,000 మందిలో కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా ఉండి ఉంటారనేటువంటి విషయాలు కూడా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి. ఇక దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఆయన విచారణ యొక్క స్టేట్మెంట్ను సిట్ అధికారులకు ఇచ్చిన అనంతరం బయటకు వచ్చి తెలియజేసినటువంటి స్పష్టంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే బాధితులు ఉన్నారో ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ యొక్క సమస్యను తాము ఎదుర్కొన్నామనేటువంటి భావించిన వారు వరుసగా సిట్టు అధికారులకు తమ యొక్క ఫిర్యాదులు అందిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే సిట్టు బృందం సైతం ఫోన్ ట్యాపింగ్ ప్రభాకర్ రావు నుంచి కింది స్థాయి నిందితులు ఎవరైతే ఉన్నారో భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు వీళ్ళందరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేయడం జరుగుతుంది. పూర్తి ఎవిడెన్స్ ను కలెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇప్పటికే మనకందినటువంటి సమాచారాన్ని బట్టి బాధితులుగా 257 మంది స్టేట్మెంట్లు రికార్డ్ చేయడం జరిగింది. ఇందులో అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, మీడియా ఛానల్ కు సంబంధించినటువంటి అధిపతులు ఉన్నారు, ప్రముఖ వ్యాపారవేత్తలు, అనేక రకాలుగా ఇతర రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ గురైనాయి. కొంతమంది సెలబ్రిటీల యొక్క ఫోన్లు కూడా ట్యాప్ గురైనటువంటి ఇప్పుడు వరుసగా వీరి యొక్క స్టేట్మెంట్లు అనేవి రికార్డు ఉన్నాయి. ఇక కొద్దిసేపట్లోనే ప్రస్తుతం స్టేట్మెంట్ ను అందిస్తున్నటువంటి ఎంపీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి యొక్క ముగిసిన అనంతరం బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ రత్న కుమార్.